అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మానసికంగా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, తెలియని లోన్లీనెస్, మనసులో ఏదో తెలియని నెగిటివ్ థింకింగ్ లాంటిది రావడం. అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యాపార వృత్తులకు సంబంధించిన విషయాలు అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఏదో తెలియని అభద్రతా భావంతో మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. నిద్రలేమనేది అధికంగా ఉంటుంది. నిస్సత్వ, అలసట, చేయగలనా లేదా ఈ కార్యక్రమం అనే భావన వృత్తికి సంబంధించిన విషయాల్లో ఉంటుంది కనుక ఆ విషయాల్లో తగిన విధంగా మీరు స్పందిస్తూ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి మీ యొక్క విల్ పవర్ను ఉపయోగించుకునే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అలాంటి సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక, ఎప్పటి నుంచో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెద్దల యొక్క సహకారం మొదలైన వాటికి సంబంధించిన చర్చలు, దీర్ఘకాలిక చర్చలు, అలాగే చిన్ననాటి మిత్రుల కలయిక మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ వారితో చేసే చర్చలు మీకు అనుకూలంగానే ఉన్నా అది మీ యొక్క అభివృద్ధి కొరకు గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీ యొక్క చిన్ననాటి మిత్రులతో మీరు చర్చలు చేయడం, వారి సలహా సంప్రదింపులు కోరుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ భాగస్వామితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు, మానసిక ప్రశాంతత పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు జ్ఞాపక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గంతో విభేదాలు రాకుండా వారి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఘర్షణలు, వృత్తికి సంబంధించిన ఖర్చులు, అంటే దానికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో ఎవరి కోసమైనా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, సమయానికి వారికి సహకరించడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా గృహ వాతావరణంలో కొంత అసౌకర్యం, ఘర్షణ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే గృహానికి సంబంధించిన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, అలాగే లోన్ తీసుకొచ్చైనా సరే గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్న వాటిల్లో కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కొంత మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంటుంది కనుక తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి.